నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో పోలీసుల పనితీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం తాను హోంశాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరిక రాజధాని నిర్మాణాలపై చంద్రబాబు సమీక్ష డిసెంబర్ 31 లోపు కొత్త టెండర్లు 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్న నారాయణ ఏపీలో నూతన క్రీడా పాలసీ ప్రతిపాదనకు సీఎం ఆమోదం ఒలింపిక్స్ ఆసియా గేమ్స్ విజేతలకు నగదు పురస్కారాలు భారీగా పెంపు తెలంగాణలో ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న సర్కార్ తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణలో మాజీ సర్పంచుల ఆందోళన మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు మార్చి నాటికి చెల్లిస్తామన్న సర్కార్ ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిన బస్సు 36 మంది మృతి 24 మందికి గాయాలు రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన అధికారులు ఈ నెల 3 నాటికే ఓట్లేసిన 7.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు. అత్యాచార ఘటనలపై ప్రజల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తాను హోంశాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయంటూ హెచ్చరించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం కాదని పవన్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన పవన్ దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు ఇతర ఉపకరణాలు పంపిణీ చేశారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అలసత్వం వీడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదన్నారు. నేరస్తులను అరెస్టు చేసే విషయంలో ఇప్పటికీ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం చంద్రబాబు సహా తాను ఎన్నోసార్లు చెప్పినా అలసత్వానికి అలవాటు పడిన అధికారుల్లో కదలిక రావడం లేదన్నారు. క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది. భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకొస్తున్నానా ఉన్నా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. మీరు డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. బయటకు వస్తే మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. కూటమి మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అది ఎవరి వల్ల కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. మన ఎన్డీఏ మీటింగ్ లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన నుంచి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అలయన్స్ ని చెడగొట్టలేరు. మీకు ఆ మాట ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ ని చెడగొట్టలేరు. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నా. ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు. ఎందుకంటే వీఆర్ బియాండ్. చంద్రబాబు గారు కానీ, నేను కానీ, నరేంద్ర మోదీ గారు కానీ 5 కోట్ల మంది ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం. ఈ దేశానికి అండగా ఉండడానికి వచ్చాం.
ఆంధ్రప్రదేశ్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక ఘటనలను సీరియస్ గా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పోలీసుల్ని ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ఏ విభాగాన్నైనా సరిగా చేయమని ఆదేశించే అధికారం ఉంటుందన్నారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో వివాదానికి తావేమీ లేదన్న నారాయణ హోంశాఖను తాను తీసుకుంటానని పవన్ ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరి మధ్య పొరపొచ్చాలు లేవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనరల్గా సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎక్కడన్నా ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ ఏదన్నా సరిగా చేయకుంటే కామెంట్ చేసే ఇది ఉంటుంది, అలర్ట్ అవుతారు ఆటోమేటిక్ గా. యాక్చువల్ గా అక్కడ జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పాడు. దాని మీద ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు దానికి తగ్గట్టుగా యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటే ముందుకు పోవడం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని లీగల్ గా కొన్ని పోలీసు వాళ్ళు చేయడానికి కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు, దానివల్ల ఒక్కోసారి డిలే కావచ్చు. అందువల్ల ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే యాక్ట్ అయ్యి ఇమీడియట్ గా ఇంకా కొద్దిగా ఏదైనా ఫాస్ట్ గా చేయడానికి జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న అంటే అన్ని సర్దుకోపోతాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం గారు అంతా పర్ఫెక్ట్ గా అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, సచివాలయం భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, జడ్జిలు, మంత్రుల భవనాల నిర్మాణం కోసం పాత టెండర్లు రద్దు చేసి కొత్తవి పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ అనుమతిచ్చింది. అమరావతి పనులపై సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశమై సమీక్ష నిర్వహించింది. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి అన్ని పనుల్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సిఆర్డీఏ సమావేశం తర్వాత ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు నిబంధనల్లో భాగంగా రాజధానిలో పర్యావరణంతో పాటు ముంపు సమస్య లేకుండా అమరావతి లోపల బయట రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అమరావతి నూతన రైల్వే అనుసంధానానికి భూ సమీకరణ విధానంలో భూమి ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ప్రపంచంలోనే ముఖ్యమైన 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉంటుందని నారాయణ చెప్పారు. ఆ 23 కండిషన్స్ ప్రకారం ఆ టెండర్లు క్లోజ్ చేసి మళ్ళా రీటెండర్స్ పిలవమని ఈ రోజు సిఆర్డీ అథారిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి రాజధాని ముందుకు పోవాలంటే అతి కీలకమైంది ఈ టెండర్ల చీఫ్ కమిషనర్స్ యొక్క సీఎల్ యొక్క కమిటీ ఇచ్చే రిపోర్టు. ఈ రిపోర్ట్ ఇవాళ సిఆర్డీ యాక్చువల్ గా అప్రూవ్ చేసింది కాబట్టి ఇంకా టెండర్లు పిలవటానికి సుగమమైంది. December 31st కి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ ఎక్సెప్ట్ హైకోర్ట్ అండ్ అసెంబ్లీ. హైకోర్ట్, అసెంబ్లీ జనవరి ఎండింగ్ లోపల, ఎందుకంటే అది ఐకానిక్ టవర్స్, ఆ ఏజెన్సీస్ టైం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దేశంలోనే ఉత్తమ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో రూపొందించిన నూతన క్రీడా పాలసీ ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. కొత్త క్రీడా విధానంపై సమీక్షించిన ఆయన స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ఆధారంగా పాలసీ రూపొందించామన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచేందుకు సీఎం అంగీకరించారు. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతల ప్రోత్సాహకాన్ని 75 లక్షల నుంచి 7 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. రజత పథకం సాధిస్తే 50 లక్షలకు బదులుగా 5 కోట్లు, కాంస్యం సాధిస్తే 3 కోట్లు ఇవ్వాలని సీఎం సూచించారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశించారు. ఏషియన్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి 4 కోట్లు, రజత పథకం సాధిస్తే 2 కోట్లు, కాంస్యం గెలిస్తే ₹1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న వారికి 10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ పోటీలో పసిడి పథకం గెలిస్తే 50 లక్షలు, రజతానికి 35 లక్షలు, కాంస్యానికి 25 లక్షలు ఇవ్వనున్నారు. జాతీయ క్రీడల్లో బంగారు పథకం సాధిస్తే 10 లక్షలు, రజతానికి 5, కాంస్యానికి 3 లక్షలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ మేరకు మార్పులు చేసి కేబినెట్ ముందుకు నూతన పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో బీసీల స్థితిగతులు, రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును చైర్మన్ గా నియమించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై నెలలోపు నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. బీసీల స్థితిగతుల్ని అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వేను చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బీసీ కమిషన్ వేసినప్పటికీ సమగ్ర కుటుంబ సర్వేను యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించి సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.
పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన మాజీ సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన మాజీ సర్పంచ్లు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని భావించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో వారు సమావేశమయ్యారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో సొంత ఖర్చులతో అనేక అభివృద్ధి పనులు చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్లు చెప్పారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో మాజీ సర్పంచులు హైదరాబాద్ బయలుదేరకుండా ఈ రోజు ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బోధన్ ఉమ్మడి మండలంలో మాజీ సర్పంచ్లను నిన్న రాత్రి అరెస్ట్ చేసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచుల్ని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు రోడ్డెక్కే పరిస్థితి రావడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకులే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మాజీ సర్పంచుల అరెస్టు దుర్మార్గమని సంజయ్ కరీంనగర్లో అన్నారు. గ్రామాలు అభివృద్ధి చేసిన వారిని రోడ్డున పడేయటం దారుణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్లో విమర్శించారు. మాజీ సర్పంచ్లకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ తిరుమలగిరి వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్లతో కలిసి రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావును పోలీసులు బలవంతంగా డీసీఎంలో ఎక్కించారు. మాజీ సర్పంచ్లను విడుదల చేసి వెంటనే బిల్లులు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ అరెస్టు పరిష్కారం కాదు, మాట్లాడండి, చర్చించండి. 12 నెలలే పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెండ్లాం పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టిన మా వాళ్ళు, మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమవుతున్నాయి. ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారంటీ అన్న ఆయన రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. గాంధీ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి పొన్నం తెలంగాణ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుస్తుందని, ఓపిక పట్టాలని సర్పంచులకు సూచించారు. మార్చి నెలాఖరులోపు బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేసేందుకు తాము వెళతామన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారన్న మంత్రి చర్చకు సికింద్రాబాద్ టవర్ వద్దకు వస్తారా అని సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకుంటే 86.28% మంది ఆన్లైన్ పరీక్ష రాశారు. ఈ పరీక్ష రాసిన వారిలో 50.79% ఉత్తీర్ణతతో 1,87,256 మంది అర్హత సాధించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ csc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని లోకేష్ తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి ఏపీ టెట్ హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసిన 10 నంబర్లకు ఉదయం 11:30 నుంచి సాయంత్రం 5:30 లోపు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఏపీలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని టెట్ ఫలితాల ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. ఈ ఏడాది జులైలో నోటిఫికేషన్ ఇచ్చిన టెట్ ఫలితాలను విడుదల చేశామని, త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముందు ప్రకటించినట్టే ఏడాదిలోనే ప్రభుత్వం రెండోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో తొలిసారి టెట్ నిర్వహించిన సర్కార్ ఇప్పుడు మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈసారి టెట్ రాయాలనుకునే అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మేలో ఒకసారి టెట్ నిర్వహించిన సర్కార్ ఇప్పుడు రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో ఈ నెలాఖరుతో ముగియనుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు అనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరిలో విద్యుదాఘాతంతో 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారెశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ ప్రాణాలు కోల్పోయారు. కోమటి అనంతరావుకు తీవ్ర గాయాలవగా తణుకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి గ్రామంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఫ్లెక్సీలు తొలగిస్తుండగా ఆ కటౌట్ ఏర్పాటు చేసిన వారిని తమ ముందు ఉంచాలంటూ మహిళలు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆయన మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యుల్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో భట్టి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. విలువైన ఆస్తులున్న జాయింట్ వెంచర్స్ కు సంబంధించి కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని ఆదేశించారు. పరిష్కారం చూపేలా వారం రోజుల్లోగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియ వివరాలను అధికారులు ఉపసంఘానికి వివరించారు. ముందు కొంత భాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని ఉపసంఘం ఆదేశించింది. హైదరాబాద్లో కాలుష్యాన్ని అత్యల్ప స్థాయిలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. హామీలు నెరవేర్చకుండా మోసం చేసినందుకు, అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ హైడ్రా బాధితులు ఇలా సమాజంలో అన్ని వర్గాలను నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటూ ఊతరకొట్టి 300 రోజులు దాటినా సరే వాటిని అమలు చేయటం చేతకాక చేతులెత్తేశారని విమర్శించారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని తెలంగాణ విలవెల్లాడుతోందని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అభయహస్తమంటూ ఇక్కడ ప్రజలను మోసం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలికారని రాహుల్ గాంధీపై కేటీఆర్ మండిపడ్డారు. గ్యారంటీల అమలు బాధ్యత తనదేనని చెప్పిన రాహుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదన్నారు. అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు భరోసా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అశోక్ నగర్ లో నిరుద్యోగుల వద్దకు వెళ్లే దమ్ముందా అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడాది పాలనలో 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో 17 పంటలకు 500 బోనస్ హామీ ఇచ్చారన్న ఆయన ఇంతవరకు ఏ పంటకు కూడా బోనస్ ఇవ్వలేదన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకముందే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న కిషన్ రెడ్డి తెలంగాణ దివాళా తీస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నించే యువతను లాఠీలతో అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ గారు ఒల్లవేశారు అదే మాట, రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడారు. మరి ఈరోజు ఎక్కడిపైనా డిక్లరేషన్స్, ఎక్కడిపైనా గ్యారెంటీలు, ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సంపద పెంచే పనులు ఒక్కటి కూడా చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీతో ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, మీకు టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3 వరకు 7.5 కోట్లకు పైగా అమెరికన్లు ముందస్తు ఓటు వేశారు. రేపు మిగిలిన వారు ఓటు వేయనున్నారు.
పోలింగ్ కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలిచారు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 270 ఓట్లు సాధించిన అభ్యర్థి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అమెరికాలో ప్రతి రాష్ట్రంతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఓటర్లు ఎలక్టోరల్ కాలేజీకి చెందిన ఎలక్టర్లను ఎన్నుకుంటారు. వారు తదుపరి 4 ఏళ్ల కాలానికి అమెరికా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాలోని మార్చులాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36 మంది చనిపోయారు. పౌడి నుంచి రామ్నగర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు 200 అడుగుల లోయలో పడిన ఈ ఘటనలో మరో 24 మంది గాయపడ్డారు. 43 మందితో వెళ్లాల్సిన బస్సు 60 మందికి పైగా వెళ్లటం వల్లే ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.